హేళన చేసినారు, నిన్ను చూసి అవమానపరిచినారు, నిన్ను చూసి పనికిరాని వ్యక్తివి అని అన్నారు, నిన్ను చూసి దద్దమ్మ అన్నారు, నిన్ను చూసి చదువు లేనోడు అన్నారు, నిన్ను చూసి ఇక పైకి రాలేవు అని అన్నారు, నిన్ను చూసి నువ్వు వ్యర్థుడవు అని అన్నారు, నిన్ను చూసి ఈ ఇంట్లో నువ్వు దండగా అని అన్నారు, నిన్ను చూసి నువ్వు ఎందుకురా నా ఇంట్లో పుట్టినవు దరిద్రుడా అని అన్నారు. రకరకాల మాటలతో నిన్ను అవమానపరిచినారు, హేళన చేసున్నారు. నిన్ను చూసి నీ బంధువులు నవ్వినారు, నిన్ను చూసి నీ స్నేహితులు నవ్వినారు, నిన్ను చూసి నీ ఇంటి వారు నవ్వినారు. నిన్ను చూసినప్పుడంతా కూడా ఒక రకంగా చూసి ఒకలాంటి ఎఫెక్ట్గా నిన్ను చూస్తూ ఒక రకమైన నవ్వు నవ్వి వెళ్ళిపోయినారు. నేను అంటాను, అవన్నీ నీకు ఈరోజు దీవెనకరంగా మారబోతుంది, అవన్నీ ఈరోజు నీకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఆ రోజు నువ్వు బాధపడ్డావు, వారు నిన్ను అవమానపరిచినప్పుడు నువ్వు బాధపడ్డావు, వారు నిన్ను దూషించినప్పుడు నువ్వు బాధపడ్డావు, వారు నీ గురించి హేళనగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు, గుండెలు బాదుకున్నావు, ఏడ్చినావు. ఏడ్చేయమనుకున్నావు అంటే నా స్థితి ఇలా ఉంది కనుకనే నన్ను ఇలా అన్నారు కదా, నా పరిస్థితి బాగలేకనే కదా నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా పరిస్థితి ఇలా సరిగా లేకపోవడం కదా నన్ను అందరూ చూసి నవ్వినారు, హేళన చేస్తున్నారు, ఒకలాగా మాట్లాడుతూ వస్తున్నారు, నా వెనకాల ఒకటి నా ముందు ఒకటి మాట్లాడుతున్నారు. చాలా బాధపడ్డావు. ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నావు, చనిపోదాం అనుకున్నావు, కొన్నిసార్లు అనిపించింది ఇక ఎవరికి కనబడకూడదు అనుకున్నావు, కొన్నిసార్లు అనిపించింది తల ఎత్తుకోలేకపోయినావు, కొన్నిసార్లు ఊరొదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు తల దించుకునే పని అవసరం లేదు. ఇక ఎవ్వరు ముందు అవమానం అనేది మాట ఇక నీకు వినబడకుండా చేస్తాను. నిశ్చయముగా వేవేల ప్రజల ఎదుట, అనేక జనముల ఎదుట, అనేక సమాజము ఎదుట, బహుజనముల ఎదుట నేను నిన్ను ఘనపరచబోతున్నాను. బహుతరములలో సంతోష కారణముగా నిన్ను చేయబోతున్నాను. నిన్ను ఒక సంతోషముగా దేవుడు ఉంచబోతున్నాను. సంతోషానికి నీవు కారణము ఉండబోతున్నావు.